సభాధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారికి, రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు డాక్టర్ శైలజానాథ్ గారికి, డిసిఎంఎస్ అధ్యక్షులు శ్రీ జయచంద్ర నాయుడు గారికి, ఎస్సీఆర్టీ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారికి, ఆర్జేడి రమణమూర్తి గారికి, సిఇఓ సుబ్బారెడ్డి గారికి, పిఓఎస్ఎస్ఏ రామారావు గారికి, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శామ్యూల్ గారికి, డిప్యూటీఓ గౌరవనీయ శ్రీ మునియ గారికి, వేదికను అలంకరించిన ఇతర ప్రముఖులకు, ఈ 2012 40వ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు విచ్చేసిన అశేషమైన ప్రియమైన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాత్రికేయులకు, ఇప్పుడే ఇక్కడ విచ్చేసిన హిందూపూర్ శాసనసభ్యులు సోదరు శ్రీ అబ్దుల్ గని గారికి, మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కృతులు, అభినందనలు. మొట్టమొదటగా తన సొంత జిల్లాలో ఇంత అద్భుతమైన అమోఘమైన సైన్స్ ఫేర్ ఏర్పాటు చేసేదానికి అన్ని విధాల సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రులు సోదరులు శ్రీ శైలజానాథ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రెండవది, ఒక చిన్న కార్యక్రమం నిర్వర్తించాలన్నా ఎంతో కష్టము, నష్టము, బాధతో కూడుకుండేది. ఇంత రాష్ట్ర స్థాయి సదస్సును ఏర్పాటు చేసిన డిఓ శామ్యూల్ గారు వాళ్ళ సిబ్బందిని ఒక శాసనసభ్యునిగా కాకుండా ఒక విద్యావేత్తగా ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇకపోతే రాష్ట్రము నలుమూల నుంచి ఇక్కడ విచ్చేసిన ప్రియమైన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరొక్కసారి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, బాబు పాప అమ్మ, నేను శాసనసభ్యులే కాదు, బేసికల్గా టీచర్ కాబట్టి మీరందరూ నా పక్కే చూడాలి, పక్కకి ఎక్కడ చూడకూడదు. ఒక 10 నిమిషాల్లో ఒక టీచర్గా నా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ వ్యవస్థ కానీ, ఈ సమాజము కానీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లోనూ అనుకూలంతగా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, విద్య తప్పనిసరి అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో ఒక్కటి బాగా గుర్తుపెట్టుకుంటే 40 సంవత్సరాల కిందట ఉండే పరిస్థితి ఈరోజు లేదు. 40 సంవత్సరాల కిందట నేను మీ మాదిరి ప్రాథమిక విద్య చదివేటప్పుడు బాలనాగమ్మ అనే సినిమా చూశాను. ఆ బాలనాగమ్మ సినిమాలో మాయల పకీరు ఒక అద్దంలో చూసి కొద్దిగా బండారేసి ఎక్కడ బాలనాగమ్మ అంటే ఆ బాలనాగమ్మ ఫోటో అద్దంలో కనపడేది. అంటే ఆ రోజు అనుకుంటారు, మీరు జరుగుతుందా, ఇది సాధ్యమా, ఇది అసత్యము కదా, మా ఊరికందని విషయం. తర్వాత ఈరోజు టీవీ రిమోట్ కంట్రోల్ ఆన్ చేస్తే ఎక్కడో ఇంగ్లాండ్లో జరిగే టెస్ట్ ఆడే బాలు, బంతి, క్రికెట్ అన్నీ కనపడుతున్నాయంటే విద్య ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో, వైజ్ఞానం వల్ల ఎంత సత్ఫలితాలు వస్తున్నాయో, మన జీవన విధానంలో ఎన్ని మార్పులు వస్తున్నాయో ఒక్కసారి గమనించాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ విద్యా వైజ్ఞానం వల్లే సంభవించినాయని చెప్పి సందర్భంగా సగర్వంగా మీకు మనం చేస్తున్నాను. రెండవది, ఒక సినిమాలో బాగా రాముడు రావణాసుని చంపిన తర్వాత సీతాదేవి తొడుకొని ఒక పుష్పక విమానంలో పోతా అంటాడు. అది కూడా ఊహకందరి విషయం, నమ్మలేదు ఆ రోజున మేము. ఈ రోజున బాంబే టు ఢిల్లీ, హైదరాబాద్ టు ఢిల్లీ, హైదరాబాద్ టు న్యూయార్క్, ఈ పొద్దున డబ్బు ఉండోళ్ళంతా విమానంలో ప్రయాణం చేస్తున్నారంటే ఈ గొప్పతనము, ఈ అభివృద్ధి సాధ్యమైనది ఒక విద్యా వైజ్ఞానం వల్లే అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.
ఎన్ని సకల సౌకర్యాలు సదుపాయాలు ఉన్నాయంటే ఇక్కడ నుంచి అమెరికాలో ఎవరైనా ఉంటే ఫోన్లో మాట్లాడతాం, ఫోటో చూస్తాం. అంటే అభివృద్ధి విజ్ఞానం వల్ల ఎన్ని సత్ఫలితాలు వస్తున్నాయో, ఈ సమాజం ఎంత సత్వరంగా అభివృద్ధి చెందుతుందో గమనించి విద్యా వైజ్ఞానం పట్ల ఆసక్తిని, ఆలోచనను, అవగాహనను కల్పించుకోవాల్సిన బాధ్యత మన టీచర్ల మీద, విద్యార్థుల మీద ఉందని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా పూర్వకాలంలో గుర్రాల మీద ఉయ్యాలం, ఇప్పుడు మా నియోజకవర్గాన్ని 150 కిలోమీటర్లు పోవాలి, మిమ్మల్ని అందరూ చూడాలి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి చేసిన ఈ కార్యక్రమం విజయవంతమైన సహకరించాల ఉద్దేశంతో వచ్చాను. 150 కిలోమీటర్లు దాదాపు 1 గంట 10 నిమిషాలు కారులో పోగలుగుతున్నాం. ఇదే ముందు కాలంలో అయితే 3 రోజులు 4 రోజులు గుర్రాల్లో నిలుపుకుంటూ అక్కడక్కడ ప్రయాణం చేయాల్సి వచ్చేది. అంటే ఈ సమాజం అన్ని విధాలు అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా విద్యా వైజ్ఞానాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కానీ, వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క సహాయ సహకారం తీసుకొని విద్యార్థులు ఎదగవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. చాలామంది టీచర్లు కానీ, పేరెంట్స్ కానీ కొంతవరకు మా వారికి మార్కులు ఎక్కువ ఇస్తారని ఆలోచిస్తున్నారు తప్ప, ఎవరికైతే దేని మీద అభిలాష ఉందో, ఉత్సాహం ఉందో, నైపుణ్యం ఉందో, సామర్థ్యం ఉందో, ప్రతిభ ఉందో దాన్ని గుర్తించి దానిలోనే వాళ్ళకు సంపూర్ణమైన పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి సకల చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, ఈ సైన్స్ ఫేర్ 4 రోజుల పాటు జరుగుతుంది. తప్పకోకుండా ఈ సైన్స్ ఫేర్లో ఎవరికైతే ప్రథమ బహుమతి వస్తుందో, 2వ బహుమతి వస్తుందో, 3వ బహుమతి వస్తుందో తప్పకుండా వాళ్ళకు ప్రథమ బహుమతికి 10,000 రూపాయలు, 2వ బహుమతికి 5,000 రూపాయలు, 3వ బహుమతికి 3,000 రూపాయలు నేను స్వయంగా, ఎందుకంటే ఇది చూసిన తర్వాత ఆనందంతో అనౌన్స్ చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇకపోతే ఇన్ని చెప్పిన తర్వాత ఒక 4-5 నిమిషాలు మాత్రమే మాట్లాడి ఉపసంహరిస్తాను. ఒకటి, మనము ఎవరైనా పిల్లలు అభివృద్ధి చెందాలంటే ఒక 2-3 సూత్రాలు చెప్తున్నాం. మొట్టమొదట ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ సమాజానికి, మాకు రాజకీయ నాయకులకు కానీ, అధికారులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, విద్యార్థులకు కానీ, పాత్రికేయులకు కానీ, పోలీసులకు కానీ, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా వర్క్ కల్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కష్టపడి పనిచేయన ఆలోచన, తపన, ఉద్దేశం, లక్ష్యం, అభిప్రాయం, ఎయిమ్, టార్గెట్ ఈజ్ ఇంపార్టెంట్ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎవరైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారో అటువంటి వాళ్ళే చరిత్రలో అంచెలంచెలుగా ఎదిగారు, అత్యున్నతమైన స్థానాలకి ఎగబాకినారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరూ మీరు కష్టపడి చదవాలి, ఉపాధ్యాయులు కష్టపడి పాఠాలు చెప్పాలి, మేము కష్టపడి ప్రజల యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం చేయాలి. ప్రతి ఒక్కరికి వర్క్ కల్చర్, కష్టపడేది అలవాటు చేసుకోండి. కృషితో నాస్తి దుర్భిక్షం, అసాధ్యమైన కార్యం భూలోకంలో ఏమీ లేదు. కష్టపడితే దేనిని సాధించవచ్చు. మీరు చదువు, విజ్ఞాన, వైద్యంలో దేంట్లోనే కానీ కష్టపడండి. తప్పకుండా దినానికి 6 గంటల నుంచి 8 గంటల పాటు కష్టపడి చదివితే అందరూ ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, శాస్త్రవేత్తలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మన మంత్రి కూడా అవుతారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. రెండవది, రాముని రామబాణం కంటే, కృష్ణుని సుదర్శన చక్రం కంటే, ఈశ్వరుని పాశుపరాస్త్రం కంటే కూడా చాలా గొప్పది, అనన్య సామాన్యమైనది ఒక మంచి మాట, మంచి ఆలోచన, మంచి భావన అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. మీరు చాలా చక్కగా, సూటిగా, స్పష్టంగా, జనరంజకంగా, ప్రజారంజకంగా మనుషుల హృదయాలకు దూసుకునే రీతిలో ఆచి తూచి నెమ్మదిగా, నిదానంగా మాట్లాడగలిగితే తప్పకుండా మీరు ఏ వృత్తి స్వీకరించినా ఆ వృత్తిలో గొప్ప వాళ్ళు అవుతారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అంటే నెమ్మదిగా మాట్లాడండి, నిదానంగా మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి, మంచి పదాలు మాట్లాడండి. ప్రపంచంలో అన్నిటికంటే చాలా డేంజరస్ లూజ్ టంగ్. ఎవరైతే లూజ్గా మాట్లాడతారో, పరుషంగా మాట్లాడతారో, కర్ణకఠోరంగా మాట్లాడతారో, ఇతరులకు ఇబ్బంది అయ్యేటట్లు, బాధపడేటట్లు మాట్లాడతారో అటువంటి వాళ్ళు ఏ వృత్తిలో కూడా గొప్ప వాళ్ళు కాలేదని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ,
ఈ పిల్లలకు ఈ రోజు నుంచి మీ ఆర్పిట్ మార్చండి, మీ వేవులంత మార్చండి, మీ విధానం మార్చండి. మీ తల్లిదండ్రులు కూడా ఇంటికి పోయిన తర్వాత ఏమైంది మా పిల్లలకి ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నట్లు మీలో మార్పు రావాలని చెప్పి ఒక ఉపాధ్యాయునిగా కోరుకుంటానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇకపోతే ఈయన చెప్పిన తర్వాత చిన్న పాయింట్ ఏమంటే, మనము సకల చరాచర జీవరాశుల్లో అత్యున్నతమైన మానవ జన్మ. ఒకసారి ఇందిరాగాంధీకి జవహర్లాల్ నెహ్రూ జైలు నుంచి ఒక లెటర్ రాస్తాడు. అమ్మా, నువ్వు హిస్టరీ చదువుతున్నావు, చరిత్ర చదువుతున్నావు, చరిత్ర చదివేది కాదు, చరిత్ర సృష్టించు అని చెప్పి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు చెబితే, తదుపరి కాలంలో ఈ జాతి గర్వించే మహానాయకురాలు ఇందిరాగాంధీ చరిత్ర సృష్టించిందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా చరిత్ర చదివేది కాదు, చరిత్ర సృష్టించవచ్చు. ఏ గొప్పవారైనా చిన్న కుటుంబాల నుంచి వచ్చారు. అబ్రహాం లింకన్ అతి సాధారణమైన కుటుంబంలో జన్మించిన అబ్రహాం లింకన్, వాళ్ళ తండ్రి చెప్పులు కుట్టే వృత్తిలో ఉండే అబ్రహాం లింకన్ తన కృషి వల్ల, పట్టుదల వల్ల, కర్తవ్య పరాయత వల్ల, నిజాయితీ వల్ల, అంకితభావం వల్ల అధునాతనమైన అగ్రరాజ్యమైన అమెరికాకు అధ్యక్షుడు కాగలిగాడు. అంతెందుకు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికి చెప్పిన మహోన్నతమైన మానవతావాది మహానాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మద్రాసు ప్రాంతీయ తన అసమానత చైతన్యంతో సినీ వినీలాకాశంలో దిగతారుగా వెలుగుంది. తదుపరి కాలంలో ఈ సువిశాలమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగలిగాడు అంటే అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. రూరల్ బ్యాక్గ్రౌండ్ మేము ఎమ్మెల్యేలేము, ఎమ్మెల్సీలేము, ఈ విప్పులేము అంటే ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రమైన పుట్టపర్తికి ప్రతా ఎమ్మెల్యేగా కాగలిగామంటే అంటే అసాధ్యమైన కార్యం భూలోకంలో ఏమీ లేదు. అదేవిధంగా అతి సాధారణమైన కుటుంబంలో జన్మించిన శైలజానాథ్ గారు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా ఈ రోజున ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఎదిగినారంటే చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే గొప్పలు అవుతున్నారు. కాబట్టి మీరంతా మంచి యాక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, శాస్త్రవేత్తలు అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు. మీరు కూడా అత్యున్నతమైన స్థాయిలో చెప్పే కొన్ని సిద్ధాంతాలు పాటించాలి. ఈ విద్యా వైజ్ఞానం పట్ల ఆసక్తి చూపిస్తే మీ జీవితం 3 పువ్వులు 6 కాయలు అవుతుందని చెప్పి సందర్భం గుర్తు చేస్తాం. మీ తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరు మీ ఇళ్ళ అయిన తర్వాత మీ అమ్మ మీ నాయకు చెప్పాలి ఏమనంటే, పల్లె రఘునాథ్ రెడ్డి సారు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అడిగినాడని చెప్పాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. నేను టైప్ మనిషిని మళ్ళా కనుక్కుంటాను, మీరు తప్పకుండా చెప్తానని చెప్తూ ఈ అందరికీ అవకాశాలు కల్పించిన శైలజానాథ్ గారికి, మిగతా ఇతర సిబ్బందికి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతమయ్యడానికి ఇక్కడ వచ్చిన టీచర్స్ అందరూ సహకరించాలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.